రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు నికృషుడు 420 గాడు సైకోగాడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి 11 సీట్లకే పరిమితమైనటువంటి పాకీగాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అత్యంత నికృష్టపు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. పులివెందుల శాసనసభ్యుడిగా తన పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి కడప ఎంపీగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, పులివెందుల ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారు, అసలు ఈ నికృష్టపు ఆలోచన జగన్కి ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనేవాడు ఒక 420 గాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ కులం కోసం, మతం కోసం, డబ్బు కోసం, ప్రాంతం కోసం, ప్రలోభాల కోసం ఒక్క ఛానల్స్ అనేటువంటి ఆ దౌర్భాగ్యుడి మోసపు మాటల కోసం నమ్మి ఒకసారి ముఖ్యమంత్రిగా చేశారు. సరే, చెప్పుతో కొట్టినంత పని చేశారు దౌర్భాగ్యుడిని. అత్యంత నికృష్టంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అత్యంత దౌర్భాగ్యమైనటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నికృష్టపు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అయితే ఇప్పుడు వాడిని మొత్తానికి పులివెందుల ప్రజలు మాత్రం ఈ ఇటగాడిని 60,000 మెజార్టీతో గెలిపించారు. అంటే అబ్బా బాగా గెలిపించారని అవుతుంది. దయచేసి పులివెందుల ప్రజల్లో మార్పు వచ్చింది. గత ఎన్నికల్లో ఇటు మెజార్టీ 90,000, ఇప్పుడు 60,000కి వచ్చిందంటే పులివెందుల నియోజకవర్గంలోనే 30,000 ఓట్లు వీడికి ఒక్కబడ్డాయి. అంటే సొంత నియోజకవర్గంలో 45 ఏళ్ళు వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ప్రజలు చెప్పుతో కొట్టి మరి డెక్కాయిట్గా నువ్వు మాకు ఉత్తర స్వామి అని 30,000 మందిలో మార్పు వచ్చింది. ఆ మార్పు మెల్లగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారి తొత్తర తీరుద్ది, అది వేరే విషయం. ఇప్పుడు వీడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలనుకుంటున్నాడు. ఎందుకు? అసెంబ్లీకి వస్తే ఒకవైపు వాడికి ఉన్నటువంటి 11 మంది, అంటే వీటిని తీసేస్తే 10 మంది ఉండేది వాడికి. వాళ్ళలో ఎంతమంది ఉంటారో తెలియదుగా. రేపమ్మ 7 మంది, 8 మంది, 6 మంది, 5 మంది పార్టీ మారానికి వీడు బతికింది 2, 3, 4 వీడు అసెంబ్లీగా పోవాలా? వీడు గతంలో కూర్చున్నటువంటి కారు కూతలన్నీ దయచేసి రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి. వీడు అసెంబ్లీలో ఏమైనా మాట్లాడేటువంటి హక్కు ఉందా ఈ దౌర్భాగ్యుడికి? అసలు వీడికి ఏమైనా నాలెడ్జ్ ఉందా? అసలు వీడికి ఏమైనా తెలుసా? అయితే ఆడికి పోయి ఏదన్నా మాట్లాడితే వీడికి పొరుగు తక్కువ. వీడికంట ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంట. ఎరా జగన్గా డెకాయిట్ నా కొడక, నీకెందుకు ఇవ్వాలరా? ఎరా నిన్ను గౌరవించాలరా? నేను ఇప్పుడు నా కొడక అన్నందుకు నువ్వు ఫీల్ అయ్యేటా? ఎలా ఫీల్ అయ్యా జగన్గా? అయితే వచ్చి వితౌట్ షుగరు వద్దురే నా కొడక, నీకేదో నేను గౌరవం ఇచ్చేదే. ఎందుకు ఇస్తాను నీకు నేను గౌరవం? చెప్పరా, ఒక మాటలో చెప్పు. నీకు నేను ఎందుకు గౌరవం ఇవ్వాలి? నన్ను అరెస్ట్ చేయించావు, నన్ను కొట్టించావు, అట్టంట్లో పుట్టిన కొడుకు నేను ఎందుకు గౌరవిస్తా? నీకు 5 ఏళ్ళు తుత్తరా, 5 ఏళ్ళు కదా 10 ఏళ్ళు తుత్తరా. అసలు నువ్వు రాజకీయంగా ఉండేది అయితే అది సార్ పరే మనం డివేట్ అవుతున్నావు. అబ్బా మన కోపం ఉందా నా కొడుకు మీద, అందుకని తిడుతున్నాము, అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు వీడు పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలనుకుంటున్నాడు. అయితే ఎందుకు? అసెంబ్లీకి వస్తే వాడికి పొరుగు తక్కువ, ప్రతిపక్ష నేత కూడా కాదు. పైగా ఏ రఘురామకృష్ణరాజు గారిని అయితే వీడు కొట్టించాడు, ఆ రఘురామకృష్ణరాజు గారు అదే అసెంబ్లీలో ఉంటారు. ఎరా పొట్టినా కూడా 11 మంది ఎమ్మెల్యేలకు నాయకుడా అంటే 10 మంది ఎమ్మెల్యేలకి ఈడు తీసేయాలిగా, అంటే వీడు తలకాయ ఆడబెట్టుకుంటాడు. అందుకని పొరుగు తక్కువ అయింది కాబట్టి వీడు మరి ఏం చేయాలి? ఇప్పుడు అసలు ఆడబాలేదనుకో ప్రజలు మొహాలు ఉమ్మేస్తారు. ఎరా నీకు 11 సీట్లన్నా ఇచ్చాంగా, మరి దానికి ఏదో చెప్పాలిగా, అంటే వీడికి ఏం ఉండదుగా. అందుకని కంఫర్టబుల్గా వీడి తమ్ముడు ఎవరైతే వాళ్ళ బాబాయిని వాళ్ళు వేసేసుకున్నారుగా, నరికారుగా, ఓటలతో నరికి వాళ్ళు వేసుకుంటే మనకేం ఇబ్బందిలే. కానీ చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లో వేసారు ఇన్ని చెప్పిన కొడుకులు, అది కదా ఇబ్బంది. సరే, మొత్తానికి ఆ కేసులో ముద్దాయి అయినటువంటి అవినాష్ రెడ్డి కడప ఎంపీగా చావు తప్పి కన్నులు అట్టపోయిన సందంగా గెలిచాడు 60,000 మెజార్టీతో. ఇప్పుడు ఆ కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి పులివెందులకి వైఎస్ భారతిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా పోటీ చేయించుకుంటూ ఇతగాడు ఢిల్లీ పోతే, అంటే లోక్సభలో ఉంటే ఏడ తప్పించుకోవచ్చు, ఏడ అసెంబ్లీకి పోబల్లా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని, వీడు కారు కూతలు కూసిన ప్రతి ఒక్కరూ అదే అసెంబ్లీలో ఉండా. పైగా ఉన్నతమైనటువంటి స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, లోకేష్ గారు మంత్రిగా, రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా. వీడు తొత్తర తీర్చడానికి రెడీగా ఉంటాడు సిద్ధంగా. రారా జలగా, రారా పుట్టినా కొడక అని. అందుకని వీడు పార్లమెంటుకు పోతే అంతో ఎంతో ఒక రేవట ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనుకుంటున్నాడంట. కానీ వీడి దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళకి 4 లక్షలు 5 లక్షల మెజార్టీ వచ్చేటువంటి కడప పార్లమెంట్లో మొన్న అవినాష్ రెడ్డికి వచ్చినటువంటి మెజార్టీ 60,000. కాబట్టి ఆల్మోస్ట్ ఓడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జగన్ గారు అబ్బా నీ బిడ్డ నీ గడ్డనేంటి, నీ బిడ్డ గడ్డ అనేది నీ నియోజకవర్గంలో నింటానికి సిద్ధంగా లేక 30,000 బక్క ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు ఇతను కడప ఎంపీగా పోటీ చేస్తే మాత్రం కడప ప్రజలు గెలిపిస్తారు ఈ దౌర్భాగ్యుడిని. ఈసారి ఇట్టి పరిస్థితుల్లో కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి కనుక పోటీ చేస్తే మినిమం 2 లక్షల మెజార్టీతో
మొన్న పోటీ చేసినటువంటి భూపేశ్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఘోరంగా ఓడిస్తాడు. కాబట్టి ఈ డెకాయిట్కి ఆలోచనలు ఉండొచ్చు, అసెంబ్లీలోకి పోతే బాగోదు, పొరుగు తక్కువ వద్ది, నన్ను ర్యాగింగ్ చేస్తారు, నేను తలెత్తుకోలేను, వాళ్ళ కారు కోతలకు వస్తేనే ఇప్పుడు వాళ్ళు కూస్తే నేనెట తట్టుకోవాలా, వీడు సైకోగాడు కదా, ఈడైతే ఎవరైనా ఏమన్నా చేయొచ్చు, కానీ వీడిని మాత్రం ఎవడేం చేయకూడదు, వీడు సైకోయిజం, వీడు సైకో ఆలోచనలు. వీడు అక్రమ కేసులు పెట్టొచ్చు డెకాయిట్ నా కొడుకు, వీళ్ళ మీద మాత్రం సక్రమమైన కేసులు కూడా పెట్టకూడదనేటువంటి సైకో మనస్తత్వం కలిగినటువంటి దౌర్భాగ్యుడు. అయితే ఇప్పుడు వీడు పార్లమెంటుకు పోటీ చేస్తే ఏమవుద్ది, ఘోరంగా ఓటమి ఎదురవుద్ది. ఘోరంగా ఓటమి ఎదురుద్ది. అప్పుడు కూడా వీడికి కంఫర్టే, అబ్బా కడప ప్రజలు కూడా నన్ను ఒంటరి పెట్టని చేసినారు, తండ్రి లేని పెట్టని, తల్లి వదిలేసిన పెట్టని, సెల్లు వదిలేసిన పెట్టని, కడపోళ్ళు కూడా వదిలేసినటువంటి క్యాన్సర్ కట్టని అని చెప్పి వీడి రాష్ట్ర రాజకీయాలని పరిమితిగా పారిపోవచ్చు. వీడి ఆలోచన ఒకటి అసెంబ్లీ నుంచి జంప్ అవ్వచ్చని, లేదు ఆడ కూడా పార్లమెంటుకు ఓడిపోయామనుకో ఈ రాష్ట్రం నుంచే జంప్ అవ్వచ్చు అనేటువంటి నికృష్టపు ఆలోచనతో జగన్ అనేటువంటి 420 గాడు పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాడని, కడప ఎంపీగా పోటీ చేస్తున్నాడని టాక్ వస్తుంది. అదే కనుక నిజంగా జరిగితే కడప ఎంపీగా కూడా జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతాడు.